నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ టి క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో జాతీయ రోడ్డు భద్రత 36వ మహోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డోన్ పట్టణ డీఎస్పీ శ్రీనివాసులు, సిఐ ఇంతియాజ్ బాషలు హాజరయ్యారు. ఈ సందర్భంగా జనవరి 16 నుండి ఫిబ్రవరి 15 వరకు జరగబోయే రోడ్డు భద్రతా మహోత్సవాల్లో భాగంగా రహదారి భద్రతలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. మంగళవారం డోన్ పట్టణంలో హెల్మెట్ వాడకంపై అవగాహన కొరకు బైక్ ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీని డోన్ పట్టణ డీఎస్పీ శ్రీనివాసులు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ టి క్రాంతి కుమార్ మాట్లాడుతూ, గత సంవత్సరం 2024లోనే ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 18,000కు పైగా రోడ్డు ప్రమాదాలు జరిగాయి. 7,000 మంది రోడ్డు ప్రమాదాలతోనే చనిపోయారు. 20,000 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. ఇన్ని రోడ్డు ప్రమాదాలు, ఇన్ని రకాల వాహనాలు ఉంటే ఒక ద్విచక్ర వాహనంలోనే 40% జరిగాయి. హెల్మెట్ వాడకపోవడం వలనే తగులు బలమైన గాయాలు, మనుషులు చనిపోవడం జరుగుతుంది. కాబట్టి ద్విచక్ర వాహనదారుల కోసం హెల్మెట్ వాడకంపై ర్యాలీలు నిర్వహించామని తెలిపారు. జనాభాతో పాటు రోజురోజుకు వాహనాల సంఖ్య కూడా పెరుగుతుందని, దానికి సమాంతరంగా ప్రమాదాలు కూడా పెరుగుతున్నాయని ఆయన అన్నారు. అనంతరం డోన్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ టి క్రాంతి కుమార్ మాట్లాడారు. అందరికీ నమస్కారం అండి. మనము ఈ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఈరోజు బైక్ ర్యాలీ చేస్తున్నాము. ఈ బైక్ ర్యాలీ ఎందుకు చేస్తున్నాం అంటే, ప్రతి సంవత్సరం కూడా బైక్ ర్యాలీ తప్పనిసరిగా చేయాల్సి వస్తుంది. ఎందుకంటే గత సంవత్సరం 2024 తీసుకుంటే ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే 18,000కు పైగా యాక్సిడెంట్స్ అయ్యాయి. అంటే అన్ని రకాల వాహనాలు 18,000కు పైగా యాక్సిడెంట్స్ అయ్యాయి. ఇందులో 7,000 మంది చనిపోయారు. 20,000 మంది దాకా తీవ్ర గాయాలయ్యాయి. ఇన్ని యాక్సిడెంట్స్ లో ఇన్ని రకాల వెహికల్స్ ఉంటే ఒక్క 2 వీలర్ మాత్రం ఇందులో 40% ఉన్నాయన్నమాట. అన్ని రకాల వెహికల్స్ 2 వీలర్ 40%. అంటే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎన్ని 2 వీలర్స్ యాక్సిడెంట్స్ అవుతున్నాయని. సో ఈ యాక్సిడెంట్స్ లో మేజర్ గా ఈ హెడ్ ఇంజరీ, అంటే ఈ తలకి మనము హెల్మెట్ లేనందువల్లనే వీళ్ళు చనిపోవడం జరుగుతుంది. కాబట్టి దీనిపైన అవగాహన కోసం ప్రతిసారి మనం ఎన్నిసార్లు ఈ ర్యాలీలు నిర్వహించినా ఇందులో తప్పనిసరిగా హెల్మెట్ ర్యాలీ ఉంటుంది. ఈ హెల్మెట్కి అంత ఇంపార్టెన్స్ ఉంది. ఇందాక మన డిఎస్పీ సార్ గారు చెప్పినట్టు అందరూ హెల్మెట్ను తప్పనిసరిగా ధరించండి, మీ ప్రాణాలని కాపాడుకోండి. థ్యాంక్ యూ.